పిల్లలు లేని వారికి పిల్లల్ని కల్పిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఎటువంటి సమస్యలు మనకున్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఏవున్నప్పటికీ కూడా ఒక్క మార్చి నెలలో మాత్రమే జాతర చేస్తారు అని కానీ, ప్రతి ఆదివారం, ప్రతి గురువారం ఇక్కడ అమ్మవారిని ఎంతో అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ వాళ్ళ మొక్కుబడుల్ని భక్తులు చెల్లించుకుంటూ వస్తున్నారు. వేప చెట్టు మొదలు 2 రోడ్లకి మధ్యలో వెలిసిన ఈ అమ్మవారిని గుడి కట్టి ఆ గుడిలో అమ్మవారిని ప్రతిష్టాపన చేయాలి అని తాతల నాటి నుంచి తరాల నుంచి వస్తున్న ఇప్పటికీ ఆ కోరిక తీరలేదు. ఆవిడ్ని వెలిసిన దగ్గర నుంచి మళ్ళీ వేరే దగ్గర ప్రతిష్టాపన చేయడానికి కూడా ఎవ్వరి తరం కాలేదంట. ఊరంతా కదిలి వచ్చి వాళ్ళ ఇంట్లో మనిషికిలాగా ఆవిడికి ఉత్సవాలు, సన్నాహాలు, మేళతాళాలతో ఎంతో ఘనంగా పసుపు కుంకాలు, సారెలు, వేటపోతులు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అమ్మవారికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. ఒక వేప చెట్టు, ఆ చెట్టు దగ్గర ఒక పుట్ట, అంతవరకే ఉండేది. అటు ఇటు రోడ్డు 2 రోడ్స్, ఆ 2 రోడ్స్ వైపు నుంచి జనాలు అటు ఇటు వెళ్తున్నప్పుడు ఎవరో పిలుస్తున్నట్లుగా, ఏదో గజ్జలు మోగుతున్నట్లుగా, మనిషి ఆపుతున్నట్లుగా అలా అనిపిస్తూ ఉండేదంట ఎప్పుడో పాత రోజుల్లో. అలా అనిపించడం వల్ల ఊరి పెద్దలందరూ కూడా సమావేశమయ్యి ఇక్కడ ఏదో జరుగుతోంది, దుష్టశక్తి కానీ దైవశక్తి కానీ ఏదో ఒక శక్తి మాత్రం ఉంది, అది ఏంటి తెలుసుకోవాలి అనే నిమిత్తంలో చాలామందిని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం అలా చేశారంట. అయినా కానీ ఏమీ ఎవరికీ తెలియలేదు. అనుకోకుండా ఒకరోజు ఒక ఆవిడ మీదకి అమ్మవారు సడన్గా పూని, ఇక్కడ వెలిసింది నేను పలానా, నాకు మీరు ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడానికి వీల్లేదు, నేను ఎండకి ఎండాలి, వానకి తడవాలి, నేను ఇక్కడ ఎలా వెలిసానో అలాగే స్థిరంగా ఉంటాను, నాకు ఎటువంటి గుళ్ళు గోపురాలు కట్టొద్దు, కానీ ఈ రోడ్డున అటు వెళ్ళేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఒక రాయిని మాత్రం ఆ చెట్టు మొదట్లో వేసి వెళ్ళండి, మీ ఊరు వాడ పిల్ల పాప గొడ్డు గోద పాడి పంటలు అన్నీ కూడా నేను చల్లగా చూస్తాను అని మాటిచ్చారన్నది నానుడిగా వస్తుంది. అదేవిధంగా పెద్దల నుంచి తరాల నుంచి ఈ అమ్మవారిని ఎంతో అంటే ఎంతో నమ్మకంతో అలాగే కొలుస్తూ వస్తున్నారు. ఆవిడ కూడా అందరినీ ఎటువంటి లోటు లేకుండా చల్లగా ఆవిడ దీవెనలు అందిస్తూ కాపాడుకుంటూ వస్తున్నారు. వీడియో చూశారు కదా, ముందైతే లైక్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి.